సంతకబడి కథ, అలాగే కేదారేశ్వర వ్రతం, ఈ వ్రత కథంతా కూడా మనం చేసుకుంటూ ఉంటాం. కథలో చెప్తారు, మీరు ఎంత వైభవంగా చేసినా నాయన కలశంతో స్వామివారిని ప్రతిష్టాపన చేయండి. కలశం పెట్టకుండా మీరు ఎంత వైభవంగా చేసినా నిష్ప్రయోజనమే. అంటే ఆ పూజకి ప్రయోజనమే లేదు, ఏ ఫలితం కూడా రాదని మనకి కథలే చెప్తూ ఉన్నాయి, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, వేదమే చెప్తూ ఉంది. ఇక్కడ చూసుకుంటే కొత్త ఆలయాన్ని కట్టాలన్నా స్వామివారిని కలశంలోనే పెడతారు, కలశం నుండే బింబంలోకి ఆవాహన చేస్తారు. కలశమే ప్రధానం ఇక్కడ. కనుక ఆ కలశానికి ఆరాధన చేసి అర్చక స్వామి వారు మనందరికీ యజ్ఞంలోకి ప్రవేశించేటువంటిది మరొకమారు సంకల్పం చెప్పిస్తారు. కనుక అందరూ కూడా ఈ 2 చేతులు నమస్కారం చేసుకొని, స్వామి వారికి ఇష్టం ఏమిటంటే భక్తులు నమస్కారం చేసుకొని చెప్పుకోయేటువంటి సంకల్పమే ఇష్టం. నేను స్వామి వారికి 1,00,000 రూపాయలు ఉండిలో వేశాను, 1000 రూపాయలు ఉండిలో వేశాను, 10 రూపాయలు ఉండిలో వేశాను అంటే ఆ స్వామి వారికి డబ్బు ఇస్తే, డబ్బు నిజంగా స్వామి వారికి తెలియదు. డబ్బు ఇంత వేసాం అంత వేసామని కాదు, స్వామి వారికి భక్తితో నా సంకల్పాన్ని పలకడము, ఆయన గోవింద కీర్తన చేయడమే స్వామి వారికి ఇష్టం. కనుక అంత భక్తుడికి స్వామి వారు, కనుక భక్తితో 2 చేతులు నమస్కారం చేసుకొని ఆ సంకల్పాన్ని పలకండి. ఆచార్యులు చెప్పిస్తారు. దాంట్లో మీ గోత్రాన్ని, వ్యాపార సంస్థల పేరుని, ఎటువంటి కొలిని కూడా స్వామి వారు చెప్పిస్తారు. భక్తితో పలకండి, నామోషి పడమాకండి. గట్టిగా చెప్తే బాగుంటుందేమో, నవ్వుతారేమో అని ఊరు పడకండి. కనుక అందరూ 2 చేతులు నమస్కారం చేసుకొని యజ్ఞ సంకల్పాన్ని పలుకుతాం. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీయః ఆంతాయ కళ్యాణ విభలే విభలేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మధ్యమయ పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నాస్యాం శ్రీజపదేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆది మధ్య అంత్య